ఫ్రెండ్స్ స్టార్టింగ్‌లో చూసిన 2 ఇమేజెస్ కూడా పెయిడ్ ఎడిటింగ్స్ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8919230359. సో ఈ పెయిడ్ ఉంటే ఫ్రీ అయితే కాదు. అండ్ ఈ బ్యాక్‌గ్రౌండ్స్‌ని ఎవరు మెసేజ్ చేసి బ్యాక్‌గ్రౌండ్స్ సెండ్ చేయండి అని చెప్పేసి అడగొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే పెయిడ్ పెట్టాను కదా! దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఫ్రీ బ్యాక్‌గ్రౌండ్స్ ఎలాగో నేను యూట్యూబ్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. అండ్ రీసెంట్‌గా వెబ్‌సైట్ అయితే స్టార్ట్ చేసాం మనం, ప్రసాద్ గ్రాఫిక్స్ అని చెప్పేసి. సో ఇక్కడ నుండి బ్యాక్‌గ్రౌండ్ మీరు ఆ వెబ్‌సైట్‌లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా టుడే వీడియోలోకి వచ్చేద్దాం. సో దీనికి సంబంధించేసి నేను ఒక ఫుల్ హెచ్‌డీ బ్యాక్‌గ్రౌండ్ అయితే తయారు చేశాను. బ్యాక్‌గ్రౌండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా నాతో ఫోటో ఎడిటింగ్ చేయించుకోవాలన్నా, వీడియో ఎడిటింగ్ చేయించుకోవాలన్నా డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇచ్చాను. డిస్ప్లే మీద కూడా మీకు నెంబర్ కనిపిస్తుంది కదా! ఆ నెంబర్‌కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. సో ఫోటో ఎడిటింగ్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ అండ్ హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వచ్చి కాంటాక్ట్ అవ్వండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టుడే వీడియో వచ్చేసి నేను ఆటోడెస్క్ అప్లికేషన్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆటోడెస్క్ యాప్ మీ దగ్గర లేనట్లయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్లే స్టోర్లో ఉంటుంది, అక్కడ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోండి. సో నేను సింపుల్గా ఆటోడెస్క్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో ఆటోడెస్క్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే నేను రిమూవ్ చేస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా కింద, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి న్యూ ఫ్రమ్ ఇమేజ్ అని ఉంటుంది, లేదా న్యూ స్కెచ్ ఫ్రమ్ ఇమేజ్ అంటే ఒక వైట్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది, దాని నుండి అన్న యాడ్ చేసుకోవచ్చు. లేదా న్యూ ఫ్రమ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ నేను డైరెక్ట్గా గ్యాలరీ నుండే ఇమేజ్ని అయితే ఇక్కడికి యాడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే న్యూ స్కెచ్, న్యూ గ్యాలరీ అని చెప్పేసి ఉంటాయి. కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, షేర్, ప్రిఫరెన్స్ అని చెప్పేసి. ఈ గ్యాలరీ అనే ఆప్షన్ దేనికి యూజ్ అవుతుందంటే మనం ఇమేజ్ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి టూల్స్ ఆప్షన్ అనమాట. ఇందులోనే మనకి ఇమేజ్ని ఎడిటింగ్ చేసుకోవడానికి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఆ ఆప్షన్ కనిపిస్తాయి ఇక్కడ మీకు. సో ఫస్ట్ అయితే నేను ఇమేజ్ని యాడ్ చేసుకుంటా. సో నా దగ్గర కట్ చేసుకున్న పిఎన్జీ ఒకటి ఉంది, దాన్ని ఈ సెకండ్ ఆప్షన్లో ఓపెన్ చేస్తే మనకి ఇంపోర్ట్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను కట్ చేసుకున్న పిఎన్జీని అయితే యాడ్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ నేను యాడ్ చేసుకున్న పిఎన్జీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇందులో ఏంటంటే వైట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, బ్లాక్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఈ వైట్స్ని మనం రిమూవ్ చేసి బ్లాక్స్ అనేవి కొంచెం పెంచాలి. నేను బ్లాక్ టీషర్ట్, అది నేను బ్లాక్ హుడీ అయితే వేసుకున్నా. సో కాకపోతే ఇది పర్ఫెక్ట్ బ్లాక్ అయితే చూపించట్లా. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఈ లేయర్స్ ఆప్షన్ ఉంది కదా, ఈ లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక ఎంటీ లేయర్ అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నా. ఇప్పుడు బ్రష్ టూల్స్ ఉన్నాయి కదా, సో ఈ బ్రష్ టూల్స్ ఓపెన్ చేస్తున్నా. సో ఈ బ్రష్ టూల్ అంటే కింద మీకు ఈ డాట్ మీద క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీన్నే బ్రషెస్ అంటారు అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మన బ్రష్ టూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. లేదా మీరు ఇక్కడ పైన మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినా కూడా మనకి బ్రష్ టూల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు చాలా బ్రషెస్ అయితే ఉంటాయి. ఇందులో డిజైనర్ సెక్షన్కి వచ్చేయండి. డిజైనర్ సెక్షన్కి వచ్చేసి సెకండ్ నుండి థర్డ్ వన్ అనమాట, సెకండ్ రోలో థర్డ్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఈ ఫ్లో ఇవన్నీ కూడా తగ్గించుకోండి, అంటే మీ ఇమేజ్కి తగ్గట్టుగా. ఈ ఫ్లో పెంచితే మీకు ఇక్కడ పైన తెలిసిపోతుంది. సో ఓకేనా, ఇది అనేది మనకి తక్కువ ఉండాలి. సో అంటే మనం డ్రా చేస్తున్నాం కదా, ఐ మీన్ బ్లాక్ అనేది డ్రా చేస్తున్నాం. సో ఈ డ్రా చేసేది తక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. సో నేను ఈ విధంగా నా హుడీ ఏదైతే ఉంటుందో దాని మీద బ్లాక్ కలర్ అనేది అప్లై చేస్తున్నా. సో చూసుకోండి ఈ విధంగా. ఓకే, అండ్ సైజ్ తగ్గించుకుని కూడా నేను అప్లై చేస్తున్నా. ఓకే, పర్ఫెక్ట్. సో మళ్ళీ చూసుకోండి, ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్. దీని ఆపోజిట్ అయితే లైట్గా తగ్గిస్తున్నా. అండ్ మళ్ళీ ఇంకొక ఎంటీ లేయర్ అయితే యాడ్ చేసుకున్నా. ఈ ఎంటీ లేయర్లు ఏంటంటే మన హెయిర్ యొక్క కలర్, ఐ మీన్ హెయిర్కి కూడా నేను బ్లాక్ కలర్ అయితే అప్లై చేస్తున్నా. సో ఇక్కడ మీకు కలర్ బాక్స్లో బ్లాక్ ఉండేటట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఓకేనా, సో బ్లాక్ ఉండాలి. సో తర్వాత బ్లాక్ అయితే నేను పర్ఫెక్ట్గా అప్లై చేస్తున్నా. సో చూసుకోండి. సో ఒకవేళ మీకు అర్థం కానట్లయితే వీడియోని కొంచెం స్లో మోషన్లో పెట్టయితే చూడండి. ఎందుకంటే నేను పెద్ద పెద్ద వీడియోస్ చేస్తున్నా, కొంచెం తక్కువ మెంబర్స్ చూస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం నేను వీడియోని స్పీడ్గా చెప్పుకుంటూ పోతున్నాను అనమాట. సో చూడండి, నేను గడ్డానికైతే బ్లాక్ అప్లై చేశాను. అండ్ ఐ మీన్ షర్ట్ కూడా నేను బ్లాక్ కలర్ అప్లై చేశాను. సో నేను బ్లాక్ అప్లై చేసేసానని చెప్పేసి మీరు కూడా అదే అప్లై చేయాలని అయితే ఏం రూల్ లేదు. నేను వేసుకున్న హుడీ బ్లాక్ కలర్ కాబట్టి నేను బ్లాక్ అయితే అప్లై చేసుకున్నాను. సో తర్వాత ఇవి మూడు కూడా మెర్జ్ చేయాలి. దానికోసం ఇమేజ్ మీద ఇలా క్లిక్ చేస్తే కొన్ని టూల్స్ అయితే ఓపెన్ అవుతాయి. మళ్ళీ మీకు ఇక్కడ మెర్జ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ మెర్జ్ మీద క్లిక్ చేసుకుంటూ నేను మెర్జ్ చేసుకున్నా. సో చూసుకోండి,
నేను అప్లై చేసిన కలర్స్ అన్నీ కూడా ఒకే దాంట్లోకి మెర్జ్ అయిపోయాయి. సో ఇది మాత్రం చేసుకునే దానికి మీరు ఇమేజ్ మీద అప్లై చేసేయచ్చు కదా కలర్స్ అనుకోవచ్చు మీరు. ఏదైనా మిస్టేక్ వస్తే మనం లేయర్లో అప్లై చేసుకున్నాం అనుకో, లేయర్ని డిలీట్ చేసి పడేయచ్చు మనం. సో ఇమేజ్ని డిలీట్ చేయలేం కదా. సో దానికోసం అని చెప్పేసి నేను లేయర్స్లో తీసుకుని అవి పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత మెర్జ్ చేసుకున్నా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవాల్సి ఉంది. సో దానికోసం మళ్ళీ నేను బ్రష్ టూల్స్లోకి వెళ్ళాను, లైబ్రరీలోకి వెళ్ళాను. ఆర్టిస్ట్ బ్రష్లో థర్డ్ రోలో సెకండ్ వన్ అనమాట. దీన్ని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి రీసెట్ చేశాను దీన్ని. సో రీసెట్ చేసేసరికి సెట్టింగ్స్ ఆటోమేటిక్గా రీసెట్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని జూమ్ చేయండి. జూమ్ చేసి సైజ్ అనేది మీరు మీ ఫింగర్ ఏదైతే ఉంటుందో డిస్ప్లే మీద ట్యాప్ చేసి రైట్కి లెఫ్ట్కి జరిగితే సైజ్ అది పెరగడం తగ్గడం జరుగుతుందన్నమాట. సో మీ హెయిర్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో ఆ డైరెక్షన్లో ఈ విధంగా డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో హెయిర్ అనేది మస్ట్ అనమాట. సో హెయిర్ బాగుంటే ఇమేజ్ హైలైట్ వస్తుంది. సో నేనైతే ఆటోమేటిక్గా డ్రాగ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇలాగ స్క్రోల్ చేసుకుంటూ ఇక్కడికి ఈ విధంగా పర్ఫెక్ట్ అడ్జస్ట్ చేస్తున్నా, మధ్యలోకి పెట్టేశాను అండ్ టిక్ మార్క్ ఇచ్చుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇమేజ్ని ఒక కాపీ తీసుకోండి. సో కాపీ తీసుకుని ఈ కింద ఇమేజ్ని ఈ విధంగా ట్యాప్ చేసి టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, దీన్ని ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయండి. సో ఓకే, టిక్ మార్క్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ దీని ఒపాసిటీ అయితే లైట్గా తగ్గించండి. అండ్ మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ అండ్ వైట్ ఉండేటట్టుగా ప్రిఫరెన్స్ చూసుకోండి. సో దానికోసం నేను ఇమేజ్ మీద ఇలా ట్యాప్ చేస్తే మళ్ళీ కొన్ని టూల్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో మీకు హెచ్ఎస్ఎల్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి రెడ్ కలర్ నుండి ఇలాగ డౌన్ చేసేయండి. డౌన్ చేసేస్తే అది బ్లాక్ అండ్ వైట్కి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీరు ఒకసారి ట్రాన్స్ఫార్మ్ టూల్ యూజ్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఫ్లిప్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలాగా లెఫ్ట్ సైడ్కి ఇది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఈ విధంగా దీన్ని నేను కొంచెం ఒపాసిటీ అయితే తగ్గించుకుంటున్నా. అండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దీని మీద పై లేయర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా సైడ్కి అయితే నేను దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేశాను. సో చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇదేంటంటే ఒక రిఫ్లెక్టివ్ ఇమేజ్ ఎడిటింగ్ అనమాట. సో చాలా అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎంటీ లేయర్ యాడ్ చేసుకోండి. ఈ రెండింటికి మధ్యలో ఈ ఎంటీ లేయర్ ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ బ్రష్ టూల్స్ని క్లిక్ చేయండి, లైబ్రరీలోకి వెళ్ళండి, డిజైనర్ బ్రష్ టూల్లో సెకండ్ రోలో థర్డ్ వన్ అనమాట. మళ్ళీ ఈసారి విట్నెస్ ఇవన్నీ పెంచుకోండి. కలర్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కలర్ మీద క్లిక్ చేసి ఒక్కసారి వైట్ కలర్, లైట్ ఎల్లో. సో ఓకే, సైజ్ పెంచుకోండి. ఈ విధంగా ఇలా డ్రాగ్ చేయండి. దీని మీద డ్రాగ్ చేసి ట్రాన్స్ఫార్మ్ టూల్ క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా మూవ్ చేయండి. మూవ్ చేసి ఒపాసిటీ అయితే లైట్గా తగ్గించండి. అండ్ తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దీన్ని మళ్ళీ ఒకసారి ఈ టూల్స్ ఉన్నాయి కదా పైన, దాని మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ టూల్ మీద క్లిక్ చేసి ఫ్లిప్ చేయండి. ఈ విధంగా ఫ్లిప్ చేస్తే మనం వెనకాల తాజ్ మహల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కనిపించాలి కదా. సో దానికోసం అని చెప్పేసి ఈ విధంగా ఫ్లిప్ చేసిన. సో ఓకే. అండ్ ఇమేజ్ని కూడా ఒకసారి ఫ్లిప్ చేసి చూసుకుందాం, బాగుంటే అలాగే వదిలేద్దాం. ట్రాన్స్ఫార్మ్ టూల్ అండ్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, ఫ్లిప్ చేస్తేనే బాగుంది ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఫ్లిప్ చేసి టిక్ మార్క్ ఇచ్చా. అండ్ ఇక్కడ మనకి తాజ్ మహల్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒకసారి ఈ లేయర్ పైన ఒక ఎంటీ లేయర్ తీసుకుని ఇక్కడ కలర్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ విధంగా బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని ఒకసారి కింద ఈ విధంగా డ్రాగ్ చేసా. ఏంటంటే మన హెయిర్ అనేది రెడ్ అయిపోయింది కదా. సో ఈ విధంగా నేను కలర్ అనేది అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా ఇక్కడ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ట్రాన్స్ఫార్మ్ టూల్ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి గ్యాలరీ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తాను అనమాట. సో సేవ్ కరెంట్ గ్యాలరీ మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అయితే సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆటోడెస్క్ యాప్లో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మనం స్నాప్సీడ్ అప్లికేషన్లో ఎడిటింగ్ అయితే చేద్దాం. సో స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన స్నాప్సీడ్ అప్లికేషన్లో ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో చూసుకోండి, ఇక్కడ మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే హైలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిక్రీజ్ చేయాలన్నమాట. అది రెండు విధాలుగా చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా మొత్తం ఏరియా బ్లాక్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని కాంట్రాస్ట్ అయితే పెంచండి. సో కాంట్రాస్ట్ పెంచేసరికి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి
కర్వ్స్ ఉంది కదా, ఈ కర్వ్స్లో ఆర్జీబీ మోడ్ పెట్టుకుని మొత్తం డౌన్ చేసేయండి. ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చి ఈ లేయర్స్లోకి వెళ్ళి వ్యూ ఎడిట్స్ మీద క్లిక్ చేసుకుని కర్వ్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఎక్కడైతే బ్లాక్స్ కావాలో అక్కడ డ్రాగ్ చేయాలన్నమాట, చేత్తో డ్రాగ్ చేసేది ఇది. సో దీనికైనా నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే ఈ సెలెక్టివ్ ఆప్షన్ అనమాట. సో ఈ సెలెక్టివ్ ఆప్షన్కే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సో మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, దాని అంతా అదే సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి మనం దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలన్నమాట. తర్వాత కాంట్రాస్ట్ మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఈ ఏరియా ఏదైతే ఉంటుందో పైన కాంట్రాస్ట్ పెంచుకోవడం, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డీటెయిల్స్ అయితే కొంచెం పెంచాల్సి ఉంది, డీటెయిల్స్ లైట్గా పెంచేయండి. సో ఓవరాల్గా మనకి ఎడిటింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. సో తర్వాత ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీరు లైట్ రూమ్ అప్లికేషన్లోకి వెళ్ళి కొన్ని ఫిల్టర్స్ అయితే అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే లైట్ రూమ్ అప్లికేషన్లోకి సెండ్ చేసేసిన. సో లైట్ రూమ్ అప్లికేషన్లోకి సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కలర్స్ ఆప్షన్ క్లిక్ చేసి మిక్స్ టూల్లోకి వెళ్ళండి. ఫస్ట్ స్కై బ్లూ అయితే పెంచండి, అండ్ తర్వాత ఆరెంజ్ కలర్ బ్రైట్నెస్ పెంచుతున్నాను, రెడ్ కలర్ లూమినెన్స్ హెచ్యుఈ కూడా పెంచుతున్నా. ఓకే, అండ్ తర్వాత బ్లూ కలర్ పెంచాం. ఓకే, ఎల్లో కలర్ లైట్గా పెంచుతున్నాను. అండ్ తర్వాత మీరు లైట్ ఆప్షన్లోకి వచ్చి ఒక్కసారి బ్లాక్స్ అయితే లైట్గా తగ్గించండి, వైట్స్ కొంచెం పెంచండి, షాడోస్ కొంచెం పెంచండి, హైలైట్స్ కూడా కొంచెం లైట్గా పెంచండి, కాంట్రాస్ట్ కొంచెం పెంచండి, సరిపోద్ది. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి రండి, విగ్నేట్ స్ట్రెంత్ అని ఉంటుంది, దీన్ని తగ్గించండి. అండ్ హైలైట్స్ ఓకే పెంచండి, గ్రెయినీ అమౌంట్ కొంచెం లైట్గా పెంచండి. డీటెయిల్స్లోకి వెళ్ళి షార్ప్నెస్, నాయిస్ రిడక్షన్, కలర్ నాయిస్ రిడక్షన్ ఇవైతే పర్ఫెక్ట్గా పెంచండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రీసెట్స్ అని ఉంటుంది, ప్రీసెట్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్రీసెట్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. సో ఓకే, ఏది బాగుంటే అది యాడ్ చేసుకోండి అనమాట. సో ఇది మీ ఇష్టం, ఇంకా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్లీ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకోవడం, షేర్ మీద క్లిక్ చేయడం, ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవడం. సో ఫ్రెండ్స్, టోటల్లీ మీకు ఎడిటింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండ్ జై హింద్, లవ్ యూ టు ఆల్.